అనమాట. చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పాతారు. ఆ మొక్కల్ని పాతడమేమో కానీ పొలుగేస్తాం కదా, ఆ పొలుగు పాతేటప్పుడు ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి పొలాలు చెట్లన్నీ నరికేసిన తర్వాత. చిన్ను నల్లగట్టేసి చూడండి ఫ్రెండ్స్, బయట మబ్బులు, నల్లని మేఘాలు. ఇటు సైడ్ వర్షం పడుతుంది అనుకుంటా. సేమ్ నిన్న కూడా ఇదే టైంకి ఇలానే గాలి మబ్బు, కానీ గాలికి మబ్బులన్నీ తేలిపోయినాయి, వర్షం రాలేదు. ఈరోజు కూడా అదే సిచ్యువేషన్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మమ్మీ మార్నింగు బంతి మొక్కలను అయితే తీసుకున్నారు. మనకి డిసెంబర్ నెల వచ్చేస్తుంది కదా, క్రిస్మస్ అంటేనే మనకి బంతిపూలు గుర్తొస్తాయి అనమాట. క్రిస్మస్ వచ్చే టైంకి కంపల్సరీగా ప్రతి సంవత్సరం మా దొడ్లో అయితే బంతి చెట్లు కంపల్సరీగా ఉండాల్సిందేనండి. కొంత అప్పుడప్పుడు ఏంటంటే కోళ్ళు వల్ల అవి బతకనివ్వట్లేదని చెప్పి మమ్మీ తీసుకోవట్లేదు, పెట్టినా అవి ఉంచట్లేదండి, చెట్లను తినేస్తున్నాయి. ఇంకా సర్లేమని చెప్పి సరే ఈసారి పెట్టి చూద్దామని చెప్పి మార్నింగ్ ఒక అంకులు బండి నుంచి వస్తున్నారనమాట. ఆయన బండి మీద వస్తారు, ఇలా మొక్కలు విత్తనాలు అవన్నీ అమ్ముతారనమాట. ఇంకా మమ్మీ అయితే కొన్ని బంతి మొక్కల్ని కారబంతి మొక్కలు తీసుకున్నారు. మార్నింగే తీసుకున్నారు, కానీ మార్నింగ్ పెట్టకూడదు కదా, ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఇంకెలాగో ఈవినింగ్ 4:30 అలా అవుతుంది, పూర్తిగా చల్లబడిపోయింది అనమాట. చూసారు కదా ఎలా నల్లగా మేఘాలు పట్టేసినాయో. ఇంకా మార్నింగ్ కొన్న తర్వాత బాత్రూమ్లో అయితే పెట్టారు, అక్కడితో చల్లగా ఉంటుందని చెప్పి ఇంకా నేను తీసుకొచ్చి మమ్మీకి అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఈ మొక్కల్ని ఎలా పాతుతామో చూడండి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే బంతి మొక్కల్ని నాటడానికి ముందుగా కొన్ని చెట్లు కొమ్మలు అయితే నరికేసాము, ఎందుకంటే అవి ఎదిగిన తర్వాత మళ్ళీ ప్లేస్ సరిపోదు కదా. మందారపు కొమ్మల్ని ఇంకా కాగడమల్లి కొమ్మలు అవన్నీ నరికేసేసింది. ఇది మొత్తం 4 కట్టలు ఉన్నాయండి. ఇక్కడ మొత్తం 50 రూపీస్కి ఇచ్చారు, 50 రూపాయలకి ఇచ్చారంట. ఒక కట్ట వచ్చేసి బంతి పూలు, 3 కట్టలేమో కారబంతి పూలు. ఇందులో ఎన్ని బతుకుతాయో ఎన్ని చనిపోతాయో చూడాలి, పెట్టడానికి అయితే పెడుతున్నాం. కానీ ఆ చెట్లు అలా పట్టుకుంటేనే ఎంతో సువాసన వస్తుందండి, కడుపు నిండిపోతుంది ఆ వాసనకి. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా బంతి చెట్లు పాతేటప్పుడు పైన మొదలు ఉంటుంది కదా, అది ఇలా తుంపేయాలన్నమాట. తుంపితే ఏంటంటే చెట్టు ఎదిగే కొద్దీ చక్క గుత్తంగా వస్తుంది, లేకపోతే స్ట్రైట్గా కాడెళ్ళి ఎదిగిపోతుంది, గుత్తంగా రాదు చెట్టు. సో ఇలా అయితే తుంపుకొని చెట్టుని పాతుకోవాలి. ఎంత మంచి వాసన వస్తుందో అసలు, ఆకులు కానీ కాడ కానీ. ఇవి అన్ని చెట్లు కలిపి ఉన్నాయి కదా, ఆ ఏర్లన్నీ కలిసిపోయి ఒక్కొక్క చెట్టు అనేది విడివిడిగా అనిపించట్లేదు, 2-3 చెట్లు కలిసిపోయి ఉన్నాయి. ఇంకా సర్లేమని చెప్పి 2-3 కలిపి పెట్టేద్దాము, ఒకవేళ ఒకటి చనిపోయినా ఒకటన్నా ఉంటుంది కదా అని చెప్పి 2-3 చెట్లు కలిపి అయితే పెట్టేస్తుంది. ఇలా పొలిపోయినా మొక్కనైతే పాతుకుంటున్నాము. వాటర్ అనేది వెంటనే పోయకూడదండి, కాసేపు ఆగిన తర్వాత పోయాలి. ఎలాగో మనం నైట్ టైమే పెడుతున్నాం కాబట్టి మార్నింగ్ చక్క చెట్టు పైకి లేసి ఉంటుంది, బాగుంటుంది. ఇటు సైడ్ కొన్ని మొక్కలను పెడతాము, ఇంకొక సైడ్ కొన్ని మొక్కలను పెడతాం. చక్కగా ఇంటికి వాకిలికి అటు ఇటు ఇలా బంతి మొక్కలు పెట్టుకుంటే బంతిపూలు పూచాక ఎంతో అందంగా కనిపిస్తాయి కదా, చాలా బాగుంటాయండి. మా చిన్నపిల్లప్పుడైతే మేము గోరింటాకు పెట్టుకున్నప్పుడు బంతి ఆకు ఉంటుంది కదా, చివర 3 ఆకులు అవి కట్ చేసుకుని అరచేతిలో పెట్టుకుని పైన ఆకు మొత్తం పెట్టేసేవాళ్ళం. పండిన తర్వాత చాలా బాగుండేది. ఇంకా ఇటు సైడ్ పెట్టాలి మొక్కలు, ఇంకా ఈ బారు పెట్టేస్తాం. ఇక్కడ కాగడమల్లి చెట్టు ఉంది కదా, వద్దులే అనుకున్నాము, కానీ సర్లే ఇక్కడ ఒకటి పెడదాం అమ్ములు చూద్దామని చెప్పేసి అంది. ఇంకా ఇక్కడ కూడా ఒక మొక్కనైతే పాతుతున్నాం. ఇంకా 3 కట్టలు ఉన్నాయి కారబంతి పూలు. ఇంక ఇటు సైడ్ వచ్చేసాము, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు పాతుకుంటూ ఉండాలి. ఈ పొలుగైతే ఎంత వెయిట్ ఉందంటే మమ్మీ అయితే దాన్ని క్యారీ చేయలేకపోతుంది. ఈ మొక్కలేమో కానీ అమ్ములు నా వల్ల అయితే అవ్వట్లేదు, నేను మోయలేకపోతున్నాను అంటుంది. కానీ ఏం చేస్తాం, పాపం ఆశతో తీసుకుంది మొక్కల్ని పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇంకా కష్టమైన తప్పదు కదా, ఇష్టంగా చేసుకుంటున్నప్పుడు. ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు ఉంది, దీని దగ్గర కూడా కొన్ని మొక్కలను అయితే పెడుతున్నాము.
పచ్చిమిర్చి కూడా ఇంకా తయారైపోయి పండిపోతున్నాయి. కోసేయాలి ఒకరోజు. చెట్టు నిండా బాగా చీమలు పట్టేశాయి. చీమల మందు ఒకటి కొట్టాలి దానికి. మొక్కలను అయితే తీసుకురావడానికి వెళ్తుంది. ఇంకా బాబు కూడా లేచాడు. ఇంకా ఎలాగో చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా బయట ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మేము పనులు అయితే చేసుకుంటున్నాం. కారబంతి చెట్లు అసలు అవైతే కొన్ని ఉట్టి కాడలే ఉన్నాయి, ఆకులు లేవు. అవి కూడా కట్టలు కట్టి కలిపేశారు. అంతా మోసమే. ఇవి కొంచెం లావుగానే ఉన్నాయి కదా, ఒక్కొక్క ముక్క పాతుదామని చెప్తా అంటున్నారు. ఇంకా ఇక్కడ టైము 5:30 లోపు అవుతుంది. ఇంకా గొర్రెలు కూడా మేత మేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాయి. ఇవి ప్రతిరోజు ఉదయం 12కి వెళ్తాయి. 12 గంటలకి వెళ్ళి సాయంత్రం 5-5:30 లోపు అయితే వాళ్ళ ఇంటికైతే చేరుతాయి అన్నమాట. ఇంకా మేము పాలు పంపించుకునే మా అమ్మ కూడా మాకు పాలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆమె కూడా 5:30 లోపు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఇటు సైడ్ కూడా మొక్కలను అయితే పాతేసుకుంటున్నాం. మట్టి బాగా గట్టిగా ఉంది. ఎంత తోమినా కానీ మట్టి రావట్లా. 2-3 కలిపి పెట్టేస్తుంది. ఎందుకంటే మరి ఒక్కొక్కటి పెట్టినా ఏమో నమ్మకం ఉండదు కదా, అందుకని 2-3 కలిపి పెట్టేస్తుంది. ఇక్కడ కనకాంబరం చెట్టు ఉంది చూడండి, అక్కడ మొన్న వరుసనే పెట్టిందండి ఒక 4-5 మొక్కలు. కోళ్ళు వాటి మీద తొక్కి పడేసి కొరికేసి ఎంత పాడు చేసి నాశనం చేసినాయి అంటే ఒక్క మొక్క కూడా బతకనివ్వకుండా చేసినాయి. లాస్ట్కి అదొక్కటే మిగిలింది. మమ్మీ మొక్కలను పెట్టడానికి ఎంత కష్టపడుతుందో చూడండి. ఒంగోని మొక్కలు పెడుతుంటే నడుము నొప్పి వస్తుందని చెప్పి అమ్మలు ఇంకా నా వల్ల కాదు, నేనైతే కూర్చొని పెడతానమ్మా. అన్నీ కలిసి ఉన్నాయి కదా ఎర్లు, అట్లా గుబురుగా ఉన్నాయి, పెట్టేసాయి. ఒంగోని పెట్టేసరికి నడుము పోటు వస్తుందమ్మా, నేనైతే ఇంకా కూర్చుని పెడతాను, నా వల్ల కాదని చెప్పేసి సతికిలు పడి చక్క ప్రశాంతంగా అయితే పెడుతున్నారు. నూరువరహాల చెట్టు ఇది కూడా ఇప్పుడిప్పుడే చిగురు వచ్చి పువ్వులు కూడా పూస్తున్నాయి చూడండి. ఇది మా తాతయ్య ఒకరోజు మా మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పి విజయవాడ నుంచి మా మమ్మీని చూడడానికి వచ్చారు. ఇంకా విజయవాడ నుంచి బందర్ వచ్చాక బందర్ మార్కెట్లో ఈ మొక్కనైతే తీసుకొచ్చారంట. అదే రోజు మాకు గుర్తు తాతయ్యకి. ఆ మొక్కల్ని పాతడమేమో కానీ పొలుగేస్తాం కదా, ఆ పొలుగు పాతేటప్పుడు మమ్మీకి అయితే ఆయాసం వచ్చేస్తుంది. చాలా బరువు ఉంటుంది కదా, పాపం చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా మొక్కలు అయితే పెట్టేసాము, చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ చివరి వరకు పెట్టాము. ఇందులో ఎన్ని బతుకుతాయో ఎన్ని చనిపోతాయో కూడా తెలియదు, చూద్దాం ఇంకొక 2 monthsకి. ఈ బారు కారబంతి పూల చెట్లు పెట్టింది, అక్కడేమో బంతి పువ్వుల చెట్లు పెట్టింది. ఇక్కడ ఒక 2-3 మొక్కలను అయితే పాతాము. కాగడమల్లి చెట్టుకు కూడా పూలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పొలాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి, బాగున్నాయి. చూసారు కదండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.